ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ను ఆన్లైన్లో ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి, అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఖాళీలు ఏ సబ్జెక్ట్స్కి ఎన్నెన్ని ఉన్నాయి, అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి, నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ ఏముందనేది ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలను చెక్ చేసుకోవడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన amravati.teacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఏపీడిఎస్సి 2025 నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ మీకు లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ మీకు లభిస్తాయి. అదేవిధంగా ఈ పేజీలోనే మీకు ఎప్పటికప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి 100% ఇన్ఫర్మేషన్ అప్డేట్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క వేకెన్సీస్ని చెక్ చేయడానికి ఇక్కడ మీకు ఏపీడిఎస్సి 2025 వేకెన్సీస్ షెడ్యూల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇంకొక పీడిఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఖాళీల వివరాలు ఉంటాయి. ఈ డిఎస్సి 2025 నోటిఫికేషన్లో మొత్తం 16,345 టీచర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ అనేది దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏప్రిల్ 20వ తారీఖు నుంచి ఉదయం 10 గంటల తర్వాత మనం అఫీషియల్ వెబ్సైట్ అయిన apds.apcfss.in సైట్ నుంచి మనం ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. అదేవిధంగా amravati.teacher.com సైట్లో కూడా ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంటుంది. ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఎనేబుల్ అవగానే ఇక్కడ కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ని యాక్సెస్ చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం షెడ్యూల్ని ఒకసారి చూస్తే నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 20వ తారీఖు ఓపెన్ అవుతుంది. 20వ తారీఖు నుంచే మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసరికి మే 15వ తారీఖు అనమాట. మనకి ఆన్లైన్లో మాక్ టెస్ట్లు అనేవి మే 20వ తారీఖు నుంచి ఈ వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. amravati.teacher.comలో కూడా ఆ మాక్ సైట్లు మీకు అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా హాల్ టికెట్స్ వచ్చేసరికి మే 30వ తారీఖు నుంచి మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు మీకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్ మోడ్లోనే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ విధంగా మనకి ఈ షెడ్యూల్ అనేది ఉంది. మొత్తం మీద జూలై 6వ తారీఖు లోపు ఎగ్జామ్ని పూర్తి చేస్తారు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం వేకెన్సీస్ని చూస్తే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, జిల్లాల వారీగా లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్, అదేవిధంగా ఎస్జిటీలు, టోటల్గా జిల్లాల వారీగా ఇక్కడ మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. amravati.teacher.com నుంచి ఈ వేకెన్సీస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది పాత జిల్లాల ప్రకారమే జరుగుతుంది. అంటే పాత ఉమ్మడి జిల్లాల ప్రకారమే ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. కాబట్టి పాత జిల్లాల ప్రకారమే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు జిల్లాల వారీగా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవచ్చు. మొత్తం మీద జిల్లాల వారీగా వచ్చేసరికి 13,192 వేకెన్సీస్ ఉన్నాయి. అవి అసిస్టెంట్లు అవ్వచ్చు, లేదంటే లాంగ్వేజెస్ అవ్వచ్చు, లేదంటే ఎడ్జిటీస్ అవ్వచ్చు, లేదంటే పీడీపీఈటీలు అవ్వచ్చు. మొత్తం అన్నీ కలిపి 13,192. ఇది డిస్టిక్ వైజ్ వేకెన్సీస్. అదేవిధంగా ఇంకా ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు వచ్చేసరికి మొత్తం 881. జిల్లాల వారీగా సబ్జెక్ట్స్ వారీగా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవి అదనం అనమాట, ఇంకా 881. తర్వాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వీటిల్లో కూడా ఇవి జిల్లాల వారీగా కూడా దీంట్లో ఇంకా 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా జిల్లాల వారీగా టోటల్గా వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్లు, ఎడ్జిటీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇవన్నీ కలిపి 14,088 వేకెన్సీస్ అయ్యాయి. ఇవన్నీ జిల్లాల వారీగా. తర్వాత ఇంకా మనకే స్టేట్ వైడ్, జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ దేనికి ఉన్నాయనేది మీరు ఈ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అదేవిధంగా amravati.teacher.comలో ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిఎస్సి 2025 వేకెన్సీస్ షెడ్యూల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసేసి మీరు ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టేట్ వైజ్, జోన్ వైజ్ వేకెన్సీస్ చూస్తే మొత్తం 2,259 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందాక మనకి జిల్లాల వారీగా 14,088. ఇప్పుడు స్టేట్ వైడ్, జోనల్ లెవెల్ చూసుకుంటే 2,259. టోటల్గా మనకి పూర్తి వేకెన్సీస్ వచ్చేసరికి 16,347 ఈ డిఎస్సి 2025లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కూడా ఇందాక చెప్పినట్లుగా ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఏపీడిఎస్సి నోటిఫికేషన్ క్వాలిఫికేషన్స్ డౌన్లోడ్ అని, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు
జిల్లా పరిషత్తు, గవర్నమెంట్ స్కూల్స్, మండల పరిషత్తు, మున్సిపాలిటీ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్, వీటికి సంబంధించి ఏ ఏ సబ్జెక్ట్స్కి ఏమిటి క్వాలిఫికేషన్స్ అనేది పూర్తి వివరాలు ఈ డాక్యుమెంట్లో మీరు ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయవచ్చు. మీ యొక్క సబ్జెక్టు ఎక్కడ ఉందో ఈ నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి. అక్కడి నుంచి ఆ క్వాలిఫికేషన్ వివరాలు, పూర్తి వివరాలు ఇక్కడ మీకు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మీకు ఇంకొక లింక్ ఉంటుంది, ఏపీ మోడల్ స్కూల్స్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేస్తే టీజీటీలు, పీజీటీలు వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమిటి అనేది ఇక్కడ ఈ రెండో పేజీలో, రెండో పీడిఎఫ్ డాక్యుమెంట్లో మీకు పూర్తి వివరాలు అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా ఈ ఏపీడిఎస్సికి సంబంధించి సిలబస్ను కూడా ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేసేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది 20వ తారీఖు 10 గంటల తర్వాత విడుదలవుతుంది. ఆ ఆన్లైన్ అప్లికేషన్ విడుదలైన తర్వాత కూడా ఆన్లైన్ అప్లికేషన్ లింక్ను కూడా ఇక్కడే ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు గూగుల్లో మీరు amravati-teacher.com అని చెప్పి సెర్చ్ చేసేసి ఈ డిఎస్సికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని మీరు ఈ సైట్లో, ఈ పేజీ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఏపీడిఎస్సి 2025 ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఆన్లైన్లో ఈ విధంగా ఈ డిఎస్సి కొరకు అప్లై చేయాలనేది పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది.